అమ్మ నాకు కడుపు నొత్తాంది. అరే పోడా, నేను అప్పుడే చెప్పిన బయట షెడ్డర బట్టర తినకురా అని. ఎవర్రాకే నువ్వు? నేనెప్పుడు తిన్నా? అరే అబద్ధాలు ఆడినావు అనుకో దవడ మీద నలిగే నలిగే పడుతా. చెప్తారు కదా నీకు, బయట తినలేదే అంటే తిన్నా అంటావు. నిన్న అన్నం తినిపో అంటే మా దోస్తు గాని బర్త్డే ఉన్నది బయట తినిపిస్తాడు అంటేవి. నిన్నటికి వాడికి దిమాగ్ ఖరాబ్ అయిందారా? ఆడు బయట తినిపించలేదే, ఇంట్లోనే అంటిపించిండు. ముందైతే దుకాణంలో టాబ్లెట్ కొనుక్కరా పోవే. ఇక అది గిట్లున్నది, పొయ్యి వేసుకొని కాసేపు పండుకో. అటు ఇటు తిరిగావు మళ్ళా. ఈ చెత్త నా బట్టగాడు పార్టీ పార్టీ అని ఏం చికెన్ తెచ్చిండో ఏమో. తినేటప్పుడు మంచిగానే ఉన్నది, ఇవాళ మొత్తం ఆగమాగం అవుతాంది. నాకే గిట్ల అవుతాంది. బంటి గానికి ఎట్లున్నాయో సరే కనుక్కుందాం. అరే బంటి, ఏం చెప్తాను? వాళ్ళ ఫుడ్ గాని ఇంటికాడ చికెన్ తినచ్చి కూర్చున్నా గంతే. బెడ్రూమ్ కు బాత్రూమ్ కు, బాత్రూమ్ కు బెడ్రూమ్ కు ఇట్లా 10 సార్లు తిరిగిన. ఇక పోయే ఓపిక నాకు లేదు. ఇక ఎట్లాగూ వచ్చేది ఇటేగా అని బాత్రూమ్ కూర్చున్నారా. ఇక నా ఒక్కడికే ఆగమాగమైతాంది అనుకున్నా, నీకు కూడా అట్నే అవుతాందారా? ఆ లడ్డుగాడు ఏం కూడా తెచ్చిండో ఏమో, సచిన కూడా తెచ్చిండో రోగం వచ్చిన కూడా తెచ్చిండో, అంతా దమ్దమ్ అయిపోతాంది. అరే మావా, సాయంత్రం 10 మందిని తీసుకొని పోతా. ఆ చికెన్ షాప్ వాడు కోడి బొక్కలు ఎరగొడతా, నేను వాడి బొక్కలు ఎరగొడతా. ఏం కోడి ఇచ్చినవరా అని. ఏ మస్తాన్ బాయ్, నిన్నేం చికెన్ ఇచ్చిన నేను? ఒకనికేమో కడుపు నొత్తాంది, ఒకనికేమో మోషన్స్ అయితానే. అంత ఆవాన్ చెప్తాళ్ళు, ఇదేనా పద్ధతి? నిన్న మీకి మాది ఏమీ ఇవ్వలేదు కదా, మమ్మల్ని అడుగుతాయి. మస్తాన్ బాయ్, నిన్న మా లడ్డుగాడు వచ్చి కోడి తీసుకున్నాడు ఎన్ని షాపుల్నే. మన ఊళ్ళో ఉన్నది ఒక్క షాపు. అరే బేటా, నిన్న మీ లడ్డు ఇక్కడికి రానే రాలేదు. అబద్ధాలెందుకు చెప్తాను మస్తాన్ బాయ్, మన ఊళ్ళో ఉన్నదే ఒక షాపు. నీ దగ్గర రాకుండా ఎక్కడికి పోతాడు? అరే టింకు బేటా, మాది మంచితనం గురించి మీ బాపుని అడుగు, చెప్తాయి. ఆడు బద్మాష్ లడ్డు బేటా, అన్ని అబద్ధాలు చెప్తాయి. వాడిని నమ్మి మీరే ఎలా వచ్చాయి ఇక్కడికి? అంటే మీ షాప్ లో తీసుకోబోలేదా భయ్యా? ఆ బద్మాష్ కి లడ్డు వాడు మా షాప్ కి రాలేదు. వాడు ఎక్కడ తెచ్చాడో వాణ్ణే అడుగుండి. అరే అవులే, ఏం చికెన్ తెచ్చినవరా నువ్వు? మొన్నటి నుండి కడుపు నొప్పి తగ్గుతలేదు నాకు. వానికి కూడా తిన్నోడికి మోషన్స్ అయితానే, వాడు ఇంకా బాత్రూమ్ లోనే ఉన్నాడు. అరే నాకేం తెలుసు మావా, చికెన్ షాప్ తెరిస్తే తీసుకొచ్చిన నేను. అరే నాటకాలు ఆడకురాను, దవడాలు పలుగుతాయి. ఎక్కడ తెచ్చినా చెప్పు, షాప్ పోయి అనుకుని ఎత్తాను. అంటే అది ఆ పక్క గల్లీలో గంప కింద కమ్ము ఉండేరా, అక్కడి నుంచి తీసుకొచ్చిన. అరే సక్క చెప్పు, గంప కింద కమ్ముంటే వాళ్ళని కోడిపోయి ఉంటే ఈ పాటికి ఊరంతా రచ్చ రచ్చ చేసేటోళ్ళు. అరే వాడు పార్టీ ఇస్తా అంటే ఎట్లా నమ్మిలరా మీరు? రూపాయి పోతే పానం పోతుంది వానికి. వాడు ఇయ్య అన్నారా, బంటిగా దమ్ చెప్తే లాస్ట్ కు సరే ఇప్పటి అన్నాడు. అరే మా సక్క ఏ నుంచి తెచ్చినావో చెప్పు. వీనికి కడుపు నొత్తాంది, వానికి బాగా మోషన్స్ అవుతానే. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి మీ ఇంటి మీద పడతారు. అరే ఈ జన్మలో నేను పార్టీ అడగంగానే చెప్పురా, ఎన్ని టాబ్లెట్ వేసినా కూడా తగ్గుతలేదు. సరే మరి నిజం చెప్తే ఏమనద్దు. అరే ఏమనని చెప్పురా. మీరు పార్టీ పార్టీ అని సాగు కొడతాను కదా, ఇక అప్పుడే రోడ్డు మీద పోతాంటోటి తిప్పేసిన కొడి కనబడ్డది, దాన్ని తీసుకొచ్చండి నా. తిప్పేసిన కోడినా? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.